చందాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి గిరిజ చంద్రశేఖర్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గ్రామ ప్రజలకు భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరారు. సర్పంచ్ అభ్యర్థిగా ఆవుల గిరిజ అనే నేను ఇస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. గ్రామాభివృద్ధికి తోడ్పడతాను. ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తే ఈ గ్రామం కోసం నేను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. ఆవుల చంద్రశేఖర్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చందాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ మహిళా రిజర్వేషన్ ఉండడం వల్ల ఆవుల గిరిజ చంద్రశేఖర్ అని మేము పోటీ చేస్తున్నాము. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి గ్రామాభివృద్ధికి ఓటు వేయాలని నేను పేరున కోరుతున్నాను. గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపైన గతంలో నేను చేసినటువంటి ఉప సర్పంచ్గా నన్ను గతంలో ఈ 7వ వార్డు మెంబర్గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి నాపై ఈ గ్రామాన్ని బాధ్యత ఉంచి అభివృద్ధికి తోడ్పాటు చేసినటువంటి ఆ వార్డు సభ్యులకు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కూడా ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నా. మీరు అదేవిధంగా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తే నేను పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు నేను పూర్తి చేస్తానని మన గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. చాపోయినటువంటి పనులు గత 5 సంవత్సరాలలో ఒక కొలిక్కి వచ్చినవి మిగిలిపోయిన పనులను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఉంగరం గుర్తుపైన పోటీ చేస్తున్నాను. ఇప్పుడు మీ అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నటువంటి గ్రామంలో 11 kV వైర్లు ఎంతోమంది నాయకులకు చెప్పినా కానీ తొలగించని పరిస్థితిని గతంలో మేము పూర్తి చేసి రోడ్డు వైండింగ్ కానీ గ్రామంలో ఉన్నటువంటి లింక్ రోడ్స్ కటింగ్ కానీ మెయిన్ రోడ్ కటింగ్ కానీ దాని తర్వాత పూర్తి స్థాయిలో డ్రైనేజీలు కానీ దాని తర్వాత విద్యుత్ పునరుద్ధరణ కానీ గ్రామ పంచాయతీల పునరుద్ధరణ కానీ అంగన్వాడీ సెంటర్ల పునరుద్ధరణ కానీ పాఠశాల పునరుద్ధరణ కానీ అదేవిధంగా జాతీయ చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డులో ప్రత్యేకమైన పాత్ర పోషించి ఈ యొక్క గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు కూడా తీసుకురావడం జరిగింది. అది ఈ గ్రామ ప్రజలందరి సహాయ సహకారంతో అప్పుడున్న పాలక మండలితో అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు కూడా ఏ అవకాశం ఉన్నా పూర్తి స్థాయిలో ఈ గ్రామాన్ని మండలంలోనే కాదు జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు దయ ఉంచి నా పైన ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా యువకులకు ప్రోత్సాహం కానీ దాని తర్వాత అట్టడుగున ఉన్నటువంటి పేద కుటుంబాలకు అన్ని సంక్షేమ పథకాలు కానీ అందే విధంగా నేను కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను ఉంగరం గుర్తుపైన పోటీ చేస్తున్నాను. కాబట్టి మీ అమూల్యమైన ఓటు చందాపూర్ గ్రామ అభివృద్ధికి వేస్తారని నేను ఆశాభావంతో ఉండి మీ ముందుకు వచ్చి నేను ఓటు అడుగుతున్నాను. ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి విజయపథం వైపు నడిపిస్తారని కోరుకుంటున్నాను.